ఇండియన్ కల్చర్స్లో పిండ ప్రధానాలకి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తారు ఎప్పుడన్నా ఆలోచించినావా? ఈ ఇన్సిడెంట్ దానికి సమాధానం చెప్తుందేమో, నువ్వే తెలుసుకో. ఇది జరుగుతున్నది గిరీష్ లైఫ్లో. మామూలుగా ఇది పెద్దవాళ్ళ అమాస్య అనే డ్యూరేషన్ అన్నమాట. దీని గురించి తెలిసిందే కదా, తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు అందరికీ కలిపి ఒక్కసారిగా పిండ ప్రదానాలు చేస్తారు. ఎవరికైనా కర్మకాండలు కావచ్చు, పిండ ప్రదానాలు కావచ్చు, టైంకి జరగకపోయినా, కరెక్ట్గా జరగకపోయినా కానీ ఇది దాన్ని శాంతి చేస్తుంది అనే నమ్మకం. సో దానికోసం అని చెప్పి ఊరికి వచ్చిండు. అది సమ్మర్ అవ్వడంతో తనకున్న పర్టికులర్ రూమ్ టెర్రస్ మీద ఉంటుంది, చల్ల ఉంటుంది అని చెప్పేసి అక్కడ పోయి పడుకుంటాడు. ఆ రూమ్లో ఒక యాంటిక్ ఫ్యాన్ అయితే ఉంది, ఎన్నో ఇండ్ల నుంచి తిరుగుతున్నది. అది ఆన్ చేసుకుని పడుకున్నాడు. మధ్యరాత్రి 2 గంటల టైం అనుకుంటా. నిద్రలేస్తాడు సడన్గా ఒక సౌండ్కి. ఏందా సౌండ్? ఆ ఫ్యాన్ దబ్బుమని టేబుల్ నుంచి కింద పడిపోయింది. సరే నార్మలే కదా, వైబ్రేషన్ కింద పడి ఉంటుంది అని చెప్పి ఆ ఫ్యాన్ మీద పెట్టి వాటర్ తాగి ఇట్లా తల తిప్పుతున్నప్పుడు బెడ్రూమ్ డోర్ స్లోగా ఓపెన్ అవుతుంది గాలికి. అది హాల్కి కనెక్ట్ చేసేది అనమాట. అక్కడ ట్రాన్స్పరెంట్గా కనిపించినట్టు ఒక శరీరం అయితే అట్లా పాస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మనోనికి గుగ్గుర్లు పుడతాయి. మెల్లిగా అట్లా నడుచుకుంటూ వస్తాడు. వాస్తవం, తను చూసింది, తెలుసుకున్నది, ఎక్స్పీరియన్స్ చేస్తున్నది హాలుసినేషన్ కాదు, నిజంగానే ఒక ఆకారం అయితే అటుగా నడుచుకుంటూ పోతుంది. కాళ్ళ వైపు చూస్తే అది గాల్లో తేలుతుంది. సుగంధమైన మల్లెపూ వాసన, గంధం వాసన ఇవన్నీ వస్తుంది. తను రియలైజ్ అయింది ఏంటంటే తన అత్త 5 ఏళ్ల ముందు సూసైడ్ చేసుకుని చనిపోయింది. తన ఆకారమే ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని కన్ఫర్మ్ చేయడానికి తను చూస్తున్నప్పుడే తన తల ఇట్లా తిరుగుతుంది. ఎస్, అబ్సల్యూట్లీ తన అత్తే, ఆమె ఆకారమే అక్కడ కనిపించింది. తన ఫేవరెట్ అత్త తను అవ్వడం, తిరిగి తను చిన్న స్మైల్ ఇచ్చి అట్లా గాల్లో గాయపడిపోవడం. ఈ ఇన్సిడెంట్ని తన మైండ్లో ఫిక్స్ చేసుకుని రియలైజ్ అయ్యే టైంకి ఆ గాలి కాస్త ఇటుగా రూమ్ లోపలికి మలుతుంది. ఏందబ్బా ఇదే అని చెప్పేసి క్యూరియాసిటీతోన తను కిటికీ వైపు అయితే చూస్తాడు. పొద్దున్నుంచి ఇస్తరాకుల మీద పెట్టున్న పిండాలు అట్లనే పడుండగా ఒక్క కాకి తను చూస్తున్న టైంకే అక్కడికి వచ్చి ఆ పిండాన్ని తింటుంటుంది. సో టెక్నికలీ ఆ రోజు తన ఆత్మ శాంతించింది అనుకోవచ్చు. ఇది గిరీష్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్.